వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీపీఎస్సీ ఆస్పిరెంట్. ఈరోజు సింప్లిఫికేషన్ యొక్క ఆల్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండ్ క్వశ్చన్స్ వచ్చేసి ఈజీ నుంచి మోడరేట్ నుంచి హార్డ్ వరకు క్వశ్చన్స్ చూద్దాం. ఈ సింప్లిఫికేషన్స్లో ఈ 8 కాన్సెప్ట్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి వి బాడ్మాస్ రూల్, తర్వాత నెక్స్ట్ యూనిట్ డిజిట్ మెథడ్, తర్వాత డిజిట్ సమ్ మెథడ్, స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్స్, తర్వాత సర్డ్ అండ్ ఇండిసెస్, పర్సంటేజ్ సింప్లిఫికేషన్స్, మళ్ళీ ఫ్రాక్షన్ సింప్లిఫికేషన్స్, డెసిమల్ సింప్లిఫికేషన్స్. ఈ 8 కాన్సెప్ట్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వి బాడ్మాస్ రూల్ అంటే ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు బాడ్మాస్ ఎట్లా అప్లై చేయాలి అన్నది ఈ టాపిక్. ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి బాడ్మాస్ రూల్. బాడ్మాస్ రూల్లో కంప్లీట్గా బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ బాడ్మాస్ అంటే ఏంటంటే మనం ఎప్పుడైనా ఫాలో కావాల్సిన రూల్. ఇదే రూల్లో మనం ప్రాబ్లమ్స్ అనేటివి సాల్వ్ చేయాలి. వి అంటే విన్కులం అంటే ఏం లేదు, జస్ట్ బార్. తర్వాత బ్రాకెట్ వచ్చేసి ఇది మన ఫస్ట్ ఈ బ్రాకెట్లో కూడా ఆర్డర్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఎప్పుడు మనం లోపల ఉంది ఫస్ట్ సాల్వ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ఇది ఎప్పుడు మనం ఇదే ఆర్డర్ ఫాలో కావాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆఫ్. సింపుల్గా ఆఫ్ అంటే ఎట్లా అంటే చిన్నప్పుడు మనం చూసుకున్నట్టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే సింపుల్గా ఇక్కడ ఏం రాయలేం. ఇదాన్ని ఎట్లా ఈక్వల్గా అంటే ఆఫ్కి ఈక్వల్ అని అర్థం. దీన్ని మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ లేదంటే జీ ఆఫ్ ఎక్స్ ఇట్లా చదువుతాం. తర్వాత నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డివిజన్ చేయాలి. డివిజన్ చేసిన తర్వాత మల్టిప్లికేషన్ చేసిన తర్వాత అడిషన్ తర్వాత సబ్ట్రాక్షన్. సో మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ మనం ఈ రూల్ ప్రకారం చూసుకున్నట్టయితే ఫస్ట్ విన్కులం ఉంది. విన్కులం అంటే ఏంది, బార్ లోపల ఉంది. సో ఇక్కడ మీకు బార్ లోపల ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. ఫస్ట్ ఇది మాత్రమే సాల్వ్ చేయాలి. ఈ దాంట్లో ఫస్ట్ మనం మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లై చేస్తే 8 × 5 40, మైనస్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకొని 43 యాజ్ ఇట్ ఈజ్ రాసుకోండి. సో ఎంత అవుతుంది మనకి ఇక్కడ 3 వస్తుంది. 3 తర్వాత నెక్స్ట్ ఇది తీసేసుకున్నట్టయితే ఇక్కడ మనకి 3 వచ్చింది. 5 - 3 చేయాలి. ఈ బ్రాకెట్ కంప్లీట్ అయిపోతుంది. 5 - 3 వేసుకున్నట్టయితే ఇక్కడ 2, 3 ఆఫ్ 2, ఇది ఆఫ్ అని అర్థం. సో 3 ఆఫ్ 2 ఎంత అవుతుంది మనకి 6. ఓకేనా. తర్వాత 6 తర్వాత నెక్స్ట్ ఏముంది 24 / 6. 24 / 6 చేస్తే మనకి ఎంత వస్తుంది 4 వస్తుంది. 4 వచ్చింది కదా. ఇది లోపలిది మొత్తం సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 4. తర్వాత నెక్స్ట్ 4 ఇది నేను చెప్పినట్టు ఇది ఆఫ్ అని కన్సిడర్ చేసుకోవాలి. 7 4 28. తర్వాత 34 - 28 ఎంత వస్తుంది 6. 5 + 6 టోటల్ మనకి 11 వస్తుంది. 11 వచ్చేసి ఆప్షన్ నెంబర్ సి. ఇది మన ఫస్ట్ క్వశ్చన్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే దీనిలో మనం చెప్పినట్టు ఫస్ట్ బ్రాకెట్ బి, ఈ ఆర్డర్ విన్కులంలా మనకి బార్ మీద ఏం లేదు. సో నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటి బి బ్రాకెట్. సో బ్రాకెట్ అంటే ఇది ఉంది. ఇది మనం ఫస్ట్ సాల్వ్ చేయాలి. ఇది సాల్వ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చిన ఆన్సర్కి 2తో మల్టిప్లై చేయాలి. తర్వాత నెక్స్ట్ 36 నుంచి సబ్ట్రాక్ట్ చేసి తర్వాత 10 నుంచి చేయాలి. సో ఫస్ట్ మనం ఈ దాంట్లో చేయాల్సింది డివిజన్. 12/3 12/4 ఎంత వస్తుంది 3 వస్తుంది. 3 × 3 - 2 × 2. సో 3 × 3 = 9. మైనస్ యాస్టీస్ రాసుకోండి. 2 × 2 = 4 ఇది వచ్చింది. 20 యాస్టీస్ రాసుకోవాలి. సో 20 + 9 ఎంత 29. 29 - 4 25. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 2 అంటే ఆఫ్ ఎంత వస్తుంది 50 కదా. ఇది యాస్టీస్ ఇక్కడ రాసుకున్నట్టయితే 36 - 50 + 10. సో మనం ఈ అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ ఏదైనా ఆర్డర్లో చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఇది చేసి తర్వాత నెక్స్ట్ వచ్చిన నుంచి ఇది యాడ్ చేసినా ఏం కాదు, లేదంటే ఫస్ట్ యాడ్ చేసి తర్వాత సబ్ట్రాక్ట్ చేసినా ఏం కాదు. ఫస్ట్ ఒకవేళ యాడ్ చేసినట్టయితే 36 + 10 46. 46 - 50 - 4 వస్తుంది = -4. ఇది ఆన్సర్. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది చాలా సింపుల్ క్వశ్చన్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ 5 ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ 6 ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి. ఇది 6. తర్వాత నెక్స్ట్ ఇది యాస్టీస్ అంతే ఉంచుకోండి. సో 1 2 3 4 5 6 × 6 × 6 × 6 × 6 అయితే 5 టైమ్స్ ఉంటే జస్ట్ మనం 6/4 అని కూడా రాసుకోవచ్చు. 6/5 5 ఉన్నాయి.
తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఉన్నాయి 1 2 3 4. సో 6/4 ఈజ్ ఈక్వల్ టు యాజ్ ఇట్ ఈస్ ఇది. ఫస్ట్ మనం ఎల్హెచ్ఎస్ సైడ్ చూద్దాం. ఎల్హెచ్ఎస్ మనకి ఇక్కడ ఏం కామన్ ఉంది, 6/4 కామన్ ఉంది. 6/4 కామన్ తీసుకుంటే ఒక 6 రాసుకొని తర్వాత నెక్స్ట్ ఇది. సో ఇప్పుడు మనం ఇది సాల్వ్ చేస్తే 6/4 7 ఇది మన ఎల్హెచ్ఎస్ సైడ్. ఆర్హెచ్ఎస్ సైడ్ ఇప్పుడు ఈ 81ని మనము సింపుల్గా రాసుకోవాలనుకుంటే 81ని మనం 9 ఇంటూ 9 అని కూడా రాసుకోవచ్చు. 9 అంటే 3 స్క్వేర్ కదా, 3 ఇంటూ 3 అని కూడా రాయొచ్చు. తర్వాత ఈ 9ని మనం 3 ఇంటూ 3. సో టోటల్ మనకి ఎంత వస్తుంది, 3/4 వస్తుంది. సో ఇది 3/4. 81 అంటే 3/4 అని. ఓకే, నెక్స్ట్ మనం 81ని సింపుల్గా 3/4 అని రాసుకొని ఇంటూ 3.5 ఇది అంతే ఉంచుదాం. 3.5ని మనం మళ్ళీ ఇట్లా 35/10, 5 2s 5 7s ఇట్లా రాసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇది ఇంతే ఉంచుదాం. ఇంటూని మనం ఎక్స్ అనుకుందాం. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు 3/4 మళ్ళీ 3.5 ఇక్కడ ఎక్స్ ఉంది. సో దీన్ని మనం 6/4ని మనము 6 ఎట్లా రాసుకోవచ్చు, 3 ఇంటూ 2 అని కూడా రాయొచ్చు. ఓకే, 3 ఇంటూ 2 హోల్ పవర్ 4 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు 3/4 ఇంటూ 3.5 ఇంటూ ఎక్స్. సో ఇక్కడ 3.5 ఉంది. 3.5 1s 3.5 2. ఇక్కడ మనకి 2 వచ్చింది. సో ఇక్కడ మనకి 3 ఇంటూ 2 ఉంది కదా, దీన్ని మనం 3 ఇంటూ 2/4 ఉంది కదా, దాన్ని మనం 3/4 ఇంటూ 2/4 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 3/4 ఇంటూ ఎక్స్ అని కూడా రాసుకోవచ్చు. సో 3/4 క్యాన్సల్. 2/4 ఉంది కదా, 2/4 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2. సో ఇది ఇంతే రాసుకుంటే ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో 2 2s 4, 4 2s 8, 8 2s 16, 16 2s 32. అంటే ఎక్స్ వాల్యూ వచ్చేసి మనకి 32 వస్తుంది. 32 అంటే ఆప్షన్ బి. ఈ విధంగా సాల్వ్ చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం ఇది చాలా సింపుల్గానే చేసేయచ్చు. సో ఫస్ట్ మనం ఈ మొత్తం ఉంది కదా, ఇది మొత్తం ఒక బ్రాకెట్ అనుకోండి. సో దీంట్లో మనం ఏమన్నాం, ఫస్ట్ ఇది సాల్వ్ చేయాలి, తర్వాత దీని లోపల ఉంది, తర్వాత ఇట్లా ఈ విధంగా సాల్వ్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే ఈ బ్రాకెట్ది ఫస్ట్ సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ ఏమవుతుంది మనకి 1/2. 1 డివైడెడ్ బై 2 అంటే ఎట్లా రాసుకోవచ్చు, 1/2 ప్లస్. ఓకేనా, ఇది ఇట్లా వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇది సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, ఇది మనకి 3/2 వస్తుంది. సో నెక్స్ట్ ఇది సాల్వ్ చేసుకోవాలి. సో 1 డివైడెడ్ బై 3/2 అంటే సింపుల్గా మనం 1 ఇంటూ 2/3 అని కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇది ఎంత వస్తుంది, 2/3 అవుతుంది. 2/3కి మనం ఏం యాడ్ చేయాలి, 1. అంటే మనం 1 ప్లస్ 2/3 చేయాలి. అంటే 3 1s 3 ప్లస్ 2 ఎంత వస్తుంది మనకి, 5/3 వచ్చింది మనకి. సో ఈ బ్రాకెట్ మొత్తం సాల్వ్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 5/3 వచ్చింది. 5/3 ఈ మొత్తం వాల్యూ మనకి 5/3 వచ్చింది. సో ఇక్కడ మనకి 1 డివైడెడ్ బై ప్లస్ ఉంది. సో ఫస్ట్ మనం ఎప్పుడైనా డివైడ్ చేయాలి. డివైడ్ చేసినప్పుడు ఇది ఎంత అవుతుంది, 1 ఇంటూ 3/5 మనకి ఎంత వస్తుంది, 3/5 వస్తుంది. 3/5 మనం యాడ్ చేయాలి. 5 1s 5 ప్లస్ 3 8/5 వచ్చింది మనకి. ఓకే, ఇక్కడ మనం మొత్తం సాల్వ్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 8/5. సో ఇప్పుడు ఇక్కడ మనకు ఓన్లీ డివిజన్ ఒకటే ఉంది కదా, 8/5. ఇది ఇక్కడ 8/5 డివైడెడ్. సో ఇప్పుడు డివైడ్ ఉంది కాబట్టి మల్టిప్లై చేస్తే ఇంటూ 5/8. సో ఈజ్ ఈక్వల్ టు 5/8. సో ఆప్షన్ సి ఇది కరెక్ట్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ క్వశ్చన్లో మనకి డివైడ్ ఉంది కదా, ఇక్కడ కరెక్ట్ 4 ఉన్నాయి కదా. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఈ డైరెక్షన్లోనే పోవాలా. ఈ డైరెక్షన్లో చూసుకున్నట్లయితే మనము జస్ట్ 720 ఇంటూ 1/360 అని రాసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఇంటూ 1/3
120 ఇంటూ 1/30 ఇంటూ 18 ఇట్లా రాసుకోవాలి. రాసిన తర్వాత 360 1 ఇదేమో 2 2 1 2 60 సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 18/1800 వస్తుంది మనకి. 18/1800 ఏంది 30 ఇంటూ 6 6 3 18 2 zeros. సో 18 1 1800 1/100 అంటే ఎంత 0.01. ఓకే, సో 0.01 అంటే ఆప్షన్ డి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే సింపుల్గా ఇక్కడ మనకి ఫస్ట్ ఏం చేయాలి, ఈ బ్రాకెట్ చేయాలి. ఈ బ్రాకెట్ చేస్తే మనకి ఎంత వస్తుంది 15 వస్తుంది. 15 కదా. 45 డివైడెడ్ బై 15 ఎంత 3 కదా. 3 మైనస్ ఇక్కడ 10 ఆఫ్ ఉంది కదా. ఆఫ్ అంటే ఎంత వస్తుంది 0.5 ఇంటూ 10 అంటే మనకి ఎంత 5 మళ్ళీ తర్వాత ఏముంది -5 ఇంటూ సో 24 + 13 -5 అంటే ఇక్కడ మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటి ఇది -25 వస్తుంది. సో 24 + 13 -25 -3 సో ఇక్కడ మనకి ఎంత వస్తుంది 37 -28 ఎంత 9. సో ఆప్షన్ ఏ 9 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు 98 14 ఉంది కదా. సో 14 ఇంటూ 7 ఎంత 98 వస్తుంది. తర్వాత 14 ఇంటూ ఆఫ్ ఉంది కాబట్టి మల్టిప్లై అవుతుంది. 14 7 98 దీని హోల్ వాల్యూ వచ్చేసి ఇంత. మళ్ళీ తర్వాత మనం నెక్స్ట్ ఆఫ్ ఉంది, ఆఫ్ చేయాలి. సో ఇక్కడ మనకి 126 ఇంటూ 14 చేస్తే పెద్ద వాల్యూ వస్తుంది కాబట్టి అది జస్ట్ 126 ఆఫ్ అంటే ఏంది ఇంటూ అన్న కదా. 126 ఇంటూ 14/98 సో 14 1 14 7 7 1 7 1 7 5 రిమైన్స్ 8 సో మనకి ఎంత వస్తుంది 18 వస్తుంది. 200 ఇంటూ 0.1 ఎంత 20 20 + 18 38 సో 152 డివైడెడ్ బై 38 ఇది ఆల్మోస్ట్ 8 ఉంది ఇక్కడనేమో 2 ఉంది. సో మనం 8 ఇంటూ 4 చేసుకుంటూ వస్తుంది. సో 34 ఇంటూ 4 చేసుకోవాలి. 38 ఇంటూ 4 చేస్తే ఎంత వస్తుంది 8 4 32 3 4 12 15 152 సో ఆన్సర్ వచ్చేసి మనకి 4 వస్తుంది అట్లా. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఏముంది -81 ఇక్కడ మనకి ఎంత ఉంది -81/9 ఇది ఫస్ట్ చేయాలి. -81/9 అంటే 81/9 చేస్తే ఎంత వస్తుంది 9 వచ్చింది కదా. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ తీసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఈ డివైడ్ ఉంది కదా 9 డివైడెడ్ బై -9 9 డివైడెడ్ బై -9 చేస్తే ఎంత వస్తుంది మనకి -1 వస్తుంది. సో ఇక్కడ మనకు టోటల్ వాల్యూ వచ్చేసి -1 వచ్చింది. నెక్స్ట్ ఇది యాడ్ చేయాలి. 4.73 + 4.27 4.73 + 4.27 చేస్తే ఎంత వస్తుంది 73 27 అంటే 1 అవుతుంది. 4 + 4 8 9 9 - 1 9 - 1 చేస్తే ఎంత వస్తుంది 8 వస్తుంది. అంటే ఇదంతా సాల్వ్ చేసినప్పుడు మనకి ఎంత వచ్చింది 8 వచ్చింది. నెక్స్ట్ ఆఫ్ చేయాలి కదా 9 ఇంటూ 8 ఎంత వస్తుంది 72 ఇది రిమైనింగ్ 9 + 9 ఇక్కడ మనం చేసుకుంటే ఎంత వస్తుంది 9 1 9 8 అంటే ఎంత 9 + 1/8 ఇక్కడ ఇది చూసినట్టయితే 9 ఇంటూ 8 ఎంత 72 + 1 73/8 వచ్చింది. ఇది మొత్తం 9 డివైడెడ్. ఇప్పుడు మనకి ఇది చేస్తే ఎట్లయితుంది 9 డివైడ్ అయితే ఇంటూ చేసినాం అనుకో ఇంటూ ఇది రెసిప్రోకల్ 8/73 సో 9 1 సారీ ఇక్కడ 9 కాదు ఇక్కడ 73 ఈ 73 రాసుకోవాలి ఈ 73ని. సో ఇక్కడ మనకి ఇది రాదు ఇక్కడ మనకి 73 వస్తుంది. సో ఇక్కడ మనకి 73 రాసుకున్నట్టయితే 73 1 8 సో ఫైనల్ ఆన్సర్ వచ్చేసి 8 ఆప్షన్ సి 8 ఈస్ కరెక్ట్ ఆన్సర్. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ ద సెషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ పీడిఎఫ్ ఒకవేళ మీకు కావాలనుకుంటే ప్లీజ్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ TGPSC ఆస్పిరెంట్. ఈ ఛానల్లో మీకు పీడిఎఫ్ ఉంటుంది.
సో థ్యాంక్ యూ.